అయ్యా ఆ ఇంజనీర్ ఎవడో గట్టివాడండి. మజ్జిగ అన్న లాభం లేదు, కొబ్బరి పండు అన్న లాభం లేదు. వాడు ఏమీ లొంగేటట్టుగా లేడు. కారణం అయ్యా తద్దినం మాత్రం అట్టుకెళ్ళి పెళ్లి పందిల్లో చదివితే చీవాట్లు పడతాయి, పళ్ళు రాలుతాయి. దానికి ఏరే మంత్రం ఉందని తెలుసుకోవాలి, అది చదవాలి. చదవాలి అంటే ఏరే మంత్రం నాకు వచ్చేడితేగా చదవటానికి. అన్ని మంత్రాలు చదవడం నీకొచ్చేడితే నువ్వొచ్చి నాకెందుకు దండం పెడతావు? నీకు నువ్వే దండం పెట్టుకుంటావు, నా మీద ఒక ఎక్స్పర్ట్ మీటింగ్ ఎట్టేస్తావు. ఏ మంత్రం చదివాడిని దారిలోకి తీసుకొచ్చి నచ్చజెప్పి దువ్వాలో నేను చూసుకుంటాను. నువ్వు లోపలికి వెళ్ళి మధ్య కూర్చుంటాం. అబ్బా సర్కారోళ్ళీడికి మంచి కొంపే ఇచ్చారు. రే గన్ను అయ్యా పాపారావు బాబు గారు వచ్చారని ఇంజనీర్తో చెప్తాం. నువ్వు నేనే ఇంజనీర్ కృష్ణన్. మరాయా ఢిల్లీ నుంచి వచ్చానన్నా? తమాషా కన్నాను. నీ అమ్మగాడు బంగారం గారు బలేవాడువయ్యా. అసలు కుర్రోళ్లలో నీలా తమాషాగా మాట్లాడేవాడు అంటే నేను ప్రాణం పెట్టేస్తాను. మజ్జిగుచ్చుకుంటారా? మామూలు మజ్జిగ. భలే భలే మా బలేవాడువయ్యా. నా మజ్జిగట్టో నా జ్ఞాపకం చేసి కామెడీ చేసి నవ్వించేస్తావా? ఇంతకీ మీరు వచ్చిన విషయం ఏం లేదు బాబు, మనకి 100 ఎకరాలు మొదనష్ట భూమి ఉంది, వేస్ట్ ల్యాండ్. అది చాలా మంచి భూమి అని. అసలు గొడవలేం కర్మ, గవర్నర్ గారు బంగ్లాయే కట్టొచ్చని నువ్వు రికమెండేషన్ చేసి పైకి రాసేసేవే అనుకో. మీ పనికిరాని స్థలానికి గవర్నమెంట్ బోల్డ్ డబ్బు ఇస్తుంది, కానీ నాకేమిటి లాభం? అది ఈ రోజుల్లో బాగుపడాల్సిన కుర్రోళ్ళు మాట్లాడాల్సిన విధానం. నేను చూడగానే అనుకున్నాను ముక్కుసూటిగా మాట్లాడేసే మడిసివని. చూడు బాబు, ఈ 10,000 ఉంచు, ప్రజెంట్ బహుమానం. చూడండి పాపారావు గారు, నాకు దైవం సర్వస్వం మా అమ్మగారే. నా చేతికి రూపాయి వచ్చినా ఆవిడ చేతికే ఇస్తాను. కాబట్టి మీరు కూడా ఈ డబ్బు మా అమ్మగారి చేతికే ఇవ్వండి. అమ్మా చూడండమ్మా, తల్లి అంటే అంత భక్తి, నన్నే తెలివితేటల్లో మించేసిన కొడుకును కన్నా మీరు చాలా అదృష్టవంతుడు. కొడుకంటే అలాంటి ఇలాంటివాడా? అబ్బో ఫస్ట్ క్లాసు బంగారం. ఇదిగోనమ్మా 10,000. నీ చేతిలో 10 రూపాయలు కూడా పడేయను అని నువ్వు అన్నావే, ఆ చెయ్యే ఇది పాపారావు. నువ్వా? నేనే. కట్టుకున్న వాడి మీద నువ్వు కక్షగట్టి అభాండం వేస్తే, అవమానంతో ఆయన వెళ్లిపోతే అనాథలైన అన్నపూర్ణ నేనే. చేతిలో చిల్లి కవ్వలేక కన్న కొడుకుని పట్నం పంపడానికి నిన్ను 10 రూపాయలు అడిగి చీ అనిపించుకున్న అన్నపూర్ణ నేనే. ఏమిటి, ఈ కృష్ణ నీ కొడుకా? అవును, కృష్ణ నా కొడుకు. ఈనాడు తప్పనిసరి నువ్వు వచ్చినది నా కొడుకు కాళ్ళ దగ్గరకు. ఈ రోజు నీకంటే ఎత్తున నిలుచున్నది నా కొడుకే. చాలు పూర్ణ, ఇంక మాటలతో నన్ను చంపేకు. ఈ కృష్ణ నీ కొడుకని నాకు ముందే తెలుసుంటే ఇక్కడికి వచ్చేవాడినే కాదంటావు. డబ్బు మీద వ్యామోహం, ఆస్తి మీద ఆశ ఉన్న నీకు సిగ్గేమిటి, లజ్జేమిటి? డాక్టర్తో అవసరం లేదు గనక బెదిరించావు, నాతో అవసరం ఉంది గనక కాళ్ళ బేరానికి వచ్చావు. నేనెవరినో తెలుసుంటే మరో పద్ధతిలో వచ్చిండేవాడివి. పాపారావు, నాలో ఉన్నది నీతికి ప్రతిరూపమైన మా నాన్నగారి రక్తం. నేను తిన్నది నిజాయితీకి ప్రతిబింబమైన మా అమ్మ చేతి అన్నం. డబ్బుతో నన్ను కొనాలనుకోవటం ఆకాశానికి నిచ్చెన వేయటమే అవుతుంది. నువ్వు అడ్డం వచ్చినా సరే, వద్దని దేవుడు చెప్పినా సరే, నా ఉద్యోగ ధర్మం ప్రకారం నేను చేయవలసింది చేస్తాను. పట్టుకెళ్ళి నీ పాపిస్తూ. అల్లుడు, నీకంటే 20 ఏళ్ల ముందు నుంచి లోకాన్ని చదువుతున్నాను. నాతో ఎట్టుకున్నావంటే బుర్ర తిరిగిపోయి దెబ్బతినేగలవు. అదీగాక ఈ ఊరు, ఈ పెదలు నావాళ్ళు, ఈ పశువులు, పక్షులు, చెట్లు, చేమలు అన్ని నాయి. ఇది నా రాజ్యం. ఈ ఆళ్ళు నువ్వు ఇక్కడికి వచ్చి ఏదో పెద్ద విప్లవం తెచ్చేవాళ్ళకి నాతో ఎదురు తిరిగి మాట్లాడటం. నీతిని న్యాయాన్ని బెదిరించి నీ చేతిలో ఉంచుకోవాలనుకోవటం, నిప్పుని నీ గుప్పెట్లో పట్టుకోవాలనుకోవటం అవుతుంది. కాలిపోగలవు, జాగ్రత్త. నాకు తెలిసి ఎట్టెళ్ళాలో. ఆఖరికి మీ మేనరుడే చెప్పించుకుంటున్నట్టు డబ్బించుకు మీ మొహాన్ని కొట్టాడా? ఇక అతని సంగతి సత్యనపల్లి చేసేవలసిందే. చూడు కోట్లింగం, పాము బుసగూడద్దే మన కర్మగాలితే కాటు కూడా వేస్తుంది. అందుకే మన బోటుగాళ్ళం కర్రొచ్చుకుని దాన్ని పచ్చడి కింద కొట్టి చంపేస్తాం. కానీ దాని ఒడుపు తెలిసినోడు దాన్ని పట్టుకుని నాదస్వరం ఊది ఆడించి సొమ్ము చేసుకుంటాడు. ఆడయ్యా తెలివిగల మడిసి. పాముకి నాదస్వరం ప్రాణం కాబట్టి అది ఊతే ఆడుతుందండి. మరి ఈయనకో అతనికి ఏదంటే ఇష్టమో, ఎవరంటే ప్రాణమో తెలుసుకుని ఊది వాణ్ణి గుప్పెట్లో పెట్టుకోవాలి. నీ కోసం ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా? మా అన్నయ్య ఇంట్లో ఏవో కబుర్లు చెప్తుంటే ఆలస్యమైంది.
అవును పద్మ, మీ అన్నయ్య ఊళ్ళోకి వచ్చి 6 రోజులు కాలేదు, అప్పుడే ఊళ్ళో వాళ్ళందరూ అంటున్నట్టే చాలా గొప్పవాడే. మా అన్నయ్య అనుకున్నది జరిపించే పట్టుదలగల మనిషి. అయితే మన పెళ్లి కూడా వెంటనే జరగాలని కోరుకుంటే బాగుంది. ఆ అబ్బాయి గారికి ఆశ ఎక్కువగా ఉంది. పెళ్ళయ్యేదాకా కాస్త హద్దు పద్దు ఉండాలి. ఈ మధ్య గుళ్ళు గోపురాలు తిరుగుతున్నావు, పోదార వాళ్ళని ఏమన్నా సరదాగా ఉందా? అదేం కాదు నాన్న, నీకు మేలు జరగాలని దేవుని కోరుకుంటున్నాను. ఓహో, నాకు మేలు జరగాలని దేవుణ్ణి కోరుకుంటున్నావా? ఇలాగ పూజలు భజనలు చేస్తుంటే ఆఖరికి బైరాగ్ అయిపోతావు. గళ్ళ సత్తెత్తుకు తిరగడం కాదు, పొలం పనులు చూడు, లేకపోతే నీ బతుకు బూతి పిల్లి కూడా అయిపోతుంది. అలాగే నాన్న. పిస్తా బహార్ లాగున్నావు. ఏటి బాబు? ఏంటి బాబా, కొత్తపల్లికి దారి చూపిస్తావని విన్నవించుకుంటూ చూపించమని వేడుకుంటున్నాడు. మీరనేదేమిటో నాకేం అర్థం కావటంలా. అర్థం కావడం లేదా? ఇంత అందమైన నీకు నా మాటలు అర్థం కానందుకు చింతిస్తూ, అర్థం చేసుకుంటామని ఆశిస్తూ నొక్కి ఒక్కానించుకుంటున్నాను. ఎవడరా నువ్వని అడిగే నీ అమాయకత్వానికి జాలి పడుతూ ది గ్రేట్ గన్ పాపారావు గారు బావమరుదని ప్రకటిస్తూ మాకు గౌరవం ఇచ్చి వారింటికి దారి చూపిస్తామని ఆశిస్తూ మరొక్కసారి నొక్కి ఒక్కానించుకుంటున్నాను. అలాగా, తమరు గన్ పాపారావు గారి బావమరిదన్నమాట. చాలా సంతోషం. చూడండి బాబు, ఈ ఊళ్ళో కళ్ళు తెరుచుకున్న వాళ్ళకి మగవాళ్ళు చేయి పట్టుకుని దారి చూపిస్తారు, కళ్ళు మూసుకున్న వాళ్ళకి ఆడవాళ్ళు చేయి పట్టుకుని దారి చూపిస్తారు. తమరికి ఏ టైప్ కావాలి? సెకండ్ టైప్ కావాలి. ఆడదాని చెయ్యి కావాలి. ఇష్టం చేయి పట్టుకో. కళ్ళు మూసుకో. మూసుకున్నారు. పట్టుకో. పట్టుకున్నారు. చేయి పట్టుకో. కళ్ళు తెరవద్దు బాబు. తెరవడం లేదు. ఇదేమిటిది? గౌన్లో కెడుతున్నావు? ఇది అడ్డదారు బాబు. చూడు మిస్టర్, ఇక మీదటైనా ఈ పిచ్చి పోజులు వెర్రి వేషాలు మానేయమని విన్నవించుకుంటూ, మానేస్తామని ఆశిస్తూ, బాగా నొక్కి ఒక్కానిస్తూ సెలవు తీసుకుంటున్నాం. వెళ్ళిపోతున్నారు. నాకు చెయ్యిచ్చేవారే లేరా? అలా చేయకపోతే నీ పని పాపనాశనం అవుతుందని వార్నింగ్ ఇచ్చానండి. బావా బావా, మిమ్మల్ని అందరినీ ఆనందపరచడానికి పట్నం నుంచి పని కట్టుకొచ్చానని చెప్పి నొక్కి ఒక్కానిస్తున్నాను. ఎవర్రా నువ్వు? నేను బావా బుస్సుని. ఊళ్ళోంచి వస్తున్నావా, చెరువులోంచి వస్తున్నావా? ఇలా తడిచిపోయావు. అదే బావా, దారిలో వస్తుంటే పైనుంచి వర్షం. అది సరే, చాలా కాలం తర్వాత చెప్ప చేయకుండా ఇలా దిగడ్డమే. అదే చచ్చిపోతూ అక్క కోరిన ఆఖరు కోరిక నెరవేర్చడానికి వచ్చా. నేను నొక్కి ఒక్కానిస్తున్నాను. పిస్తా బహార్ లాగున్నావు. ఎవరు నువ్వు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. నాన్న, ఈ పిచ్చోడు ఇంటికి ఎందుకు రానిచ్చా? పిచ్చోడు కాదులే అమ్మా, నీకు మామయ్య అవుతాడు. మావయ్య? అవును జయ, అలా తోటలోకి వెళ్ళి చట్టా పట్టాలు వేసుకుని డ్యూయెట్లు పాడుకుందావా? పిచ్చి పిచ్చిగా వాడేవంటే కొరుకుతావా? నేను మనిషిని అనుకున్నావా, మామిడికాయలు అనుకున్నావా? బావా, అక్క చచ్చిపోతున్న దగ్గరకు పిలిచి ఒరే బుష్ జైలు తప్పనిసరిగా చేసుకోవాలని చెప్పి ఆఖరి సరిగా ఏడ్చింది. నా జ్ఞాపకం ఉంది, మీ అక్క చచ్చిపోయేటోడు నువ్వు ఆ చుట్టుపక్కల కూడా లేవు యాదవటానా? ఏ గాలు ధూలు సోకి ఇలా పరగ మాట్లాడుతున్నారండి పాపం. ఇదిగో అబ్బాయి, వెళ్ళి కాస్త స్నానం చేసి మజ్జిగ వేసుకు అన్నం తిని పడుకో, మామూలు మనుషుల్లో పడతావు. కండక్టర్ ఉద్యోగం కూడా ఎలగబెట్టినట్టున్నాడు ఎదవా. ఒరే రాముడు, చాలా ఆలెక్కిపోయింది, కూడిదెందుకనలే. ఏంట్రా నీ పిచ్చి? పొద్దుటి నుంచి ఒక్కొక్కటి తయారు చేయను, ఓదను, బాగలేదని అవతల పారేను. దాని పుట్టినరోజు బహుమతి ఇయ్యాలంటే ఇంకేమన్నా ఇరాదు? ఏరా రాముడు, ఏం చేస్తున్నావు? చూడండి బాబు, వీళ్ళ బాగోతం. ఇవాళ మా మళ్ళీ పుట్టినరోజు బాబు, దానికి బహుమతి ఇయ్యాలని పొద్దుటి నుంచి కూడు తినకుండా ఎదురు బొమ్మలు ముందేసుకుని ఈడుకున్నాడు. అన్ని రకాల పువ్వులతోనూ దండ కట్టాలని అది వెళ్ళిపోయింది. పిచ్చి పిల్లలు బాబు. పిచ్చి కాదు మామ, అది ప్రేమ. ఓ మంచి రోజు చూసి ఇద్దరికి ముడిపెట్టేసి అదే సరిపోతుంది. ఏమంటారా రావుడు? పిచ్చి సన్నాసి. మళ్ళీ పుట్టినరోజు కనుక ఈ 10 రూపాయలు తీసుకుని ఇద్దరు కలిసి పట్నం వెళ్ళి హాయిగా సినిమా చూస్తారండి. నా బంగారం. ఏమిట్రా చేతిలో? పిల్లని గ్రోవా? ఎవరా? అది వాడు మల్లిక వాళ్ళ
మళ్ళా గిల్లా నేను అడుగుతున్నాను, నాకు ఇవ్వాలి. ఇంకోటి తెస్తావా? ఇంకోటి ఎవరికి కావాలరా? నాకు ఇదే కావాలి, ఇదే ఇవ్వాలి. ఇవ్వకపోతే అంతా మల్లికి ఇస్తావా? మల్లికి పిల్లికిద్ది కానీ. ఆ మోగదవ నా కూతురు మీద చేయొత్తుతాడా? అవునా, నన్ను తోసేశాడు. ఎంత పొగరు! నా కూతుర్ని ఊరికి పెద్ద దిక్కైన నా కూతురు మీద చేయొత్తుతాడా? ఒరే గల్లం, అయ్యా ఆడెక్కడున్నా కట్టి కొట్టి గేట్లోని రైలు పట్టాల మీద ఆడి కథ ఫినిష్ చేసేయండి. హలో, అమ్మాయి గారికి చెమటేసింది. నువ్వు గొడుగు సరిగ్గా పెడితే అమ్మాయి గారి చెమట కడుతుంది. అటు చూడండి. నేను చూడమంది వాళ్ళు చేస్తున్న పనిని. అదేంటి లాంటి మొక్కలను పీకేస్తున్నారు?